ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు. శుచి, శుభ్రతలు సగం విశ్వాసం. అంటే మనం పరిశుభ్రంగా ఉండడం అనేది ఏదైతే ఉందో అది విశ్వాసంలో సగభాగం. అల్హమ్దులిల్లాహ్ అంటే స్తోత్రములన్నీ అల్లాహ్ తాలా కొరకే అనే పలుకు త్రాసుని అంటే మీజాను నింపివేస్తుంది. ఇంకా సుబ్హానల్లాహ్ మరియు అల్హమ్దులిల్లాహ్ అనే పలుకులు భూమి ఆకాశాల మధ్య ఖాళీని నింపుతాయి. అంటే ఆ పుణ్యం ఎంతుంటుందంటే భూమి ఆకాశాల మధ్య నింపితే అది అంతగా ఆ పుణ్యం అనేది ఉంటుంది. అదేవిధంగా నమాజు వెలుగు వంటిది. అదేవిధంగా దానం నిదర్శనం వంటిది అన్నారు ప్రవక్త గారు. అంటే ఈమాన్ ఉందనడానికి నీకు నిదర్శనం ఏమిటి అంటే నీవు దానం చేయడం అనేదే నీ దగ్గర ఈమాన్ విశ్వాసం ఉంది అనడానికి నిదర్శనం. సహనం తేజస్సు వంటిది. ఓర్పు, సహనాలనేవి విశ్వాసానికి తేజస్సు వంటివి, వెలుగు వంటివి. అదేవిధంగా ఖురాన్‌పై అమలు అనేది ఏదైతే ఉందో నీ కొరకు ఆధారంగా నిలుస్తుంది. అంటే నీవు ఖురాన్‌పై అమలు చేశావు, ఖురాన్‌లో ఉన్నదాని ప్రకారం అమలు చేశావంటే ఖయామత్ రోజున ఖురాన్ నీకు చేదోడుగా అల్లాహ్ తాలా ముందు సాక్ష్యం ఇస్తుంది. లేకపోతే అదే నీ పాలిట